వెల్కమ్ బ్యాక్ టు సహర్షిత వర్మ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేనైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటిదంటే బ్రెడ్ పిజ్జా. ఈరోజు సండే కాబట్టి మార్నింగ్ టిఫిన్ కోసం నేనైతే బ్రెడ్ పిజ్జా తయారు చేస్తున్నాను. అదేంటో మీరు కూడా చూద్దురు కానీ రండి. సో ఇవైతే వాటికి కావాల్సినవి. ఫస్ట్ వచ్చేసి స్కీన్జ్వాన్ చట్నీ, రెడ్ చిల్లీ సాస్, మయోనీస్, పిజ్జా సాస్, బ్రెడ్ ప్యాకెట్, చీజ్, బటర్ అండ్ టమాటో కెచప్ అండ్ చిల్లీస్ కూడా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ కూడా ఆల్రెడీ బయట పెట్టుకున్నాను. సో ఇక స్టార్ట్ చేద్దాం. నేనైతే 6 స్లైసెస్ వచ్చేసి తీసుకున్నాను. సో ఆల్రెడీ నేనైతే లాస్ట్ టైం ట్రై చేశాను. సో అందులో బాగా వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకైతే చూపెడుతున్నాను. మీరు కూడా ట్రై చేయండి అండ్ మంచిగా వస్తే నాకైతే కామెంట్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే స్కీన్జ్వాన్ చట్నీ అయితే అప్లై చేసుకున్నాను. సో నెక్స్ట్ నేనైతే రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. గాయస్ నేనైతే ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. సో గాయస్ ఇది రెడ్ చిల్లీ సాస్ కాబట్టి బాగా కారం ఉంటుంది. సో అందుకే కొంచెమే వేసుకుంటున్నాను. ఓకే, క్యాప్లోకి అయితే వేసుకొని కొంచెమే వేసుకుంటున్నాను. సో ఇలా కొంచెం అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ బాగా కారం ఉంటుంది గైస్ ఇది. సో కంప్లీటెడ్ గైస్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి నేనైతే మయోనీస్ వేసుకుంటున్నాను. సో ఈ మయోనీస్ వచ్చేసి వేసేసుకున్నాము. ఇది స్వీట్ ఉంటుంది గైస్. సో గైస్ నేనైతే మయోనీస్ కూడా అప్లై చేసేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి పిజ్జా సాస్ వేసుకుంటున్నాను. సో ఈ పిజ్జా సాస్ వచ్చేసి వేసుకొని నెక్స్ట్ అయితే మనం టమాటో కెచప్ వేసుకుందాం. ఇది ఏం లేదు గైస్, ఇది చాలా ఈజీ ఉంటుంది, చాలా సింపుల్. జస్ట్ ఇప్పి చేసినప్పుడు ఎంత టైం పడుతుందో దీనికి కూడా అంతే టైం పడుతుంది గైస్. ఇప్పుడు వచ్చేసి నేనైతే టమాటో కెచప్ వేసుకున్నాను. ఇది వేసుకున్న తర్వాత మనమైతే మిక్స్ చేసుకోవాలి. ఇది రండి వేసుకుందాం గైస్. టమాటో కెచప్ కూడా వేసుకొని ఇప్పుడైతే మనం మిక్స్ చేసుకోవాలి. సో ఈ స్పూన్ తోడైతే నేనైతే మిక్స్ చేస్తున్నాను. చూడండి గైస్ ఇలా ఉన్నది. సో దీన్నైతే నేనైతే మిక్స్ చేసుకుంటున్నాను. అంతా మిక్స్ ఇట్లా అయిపోయి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా. సో గైస్ నేను ఈ ప్రాసెస్ వచ్చేసి నేను కూడా యూట్యూబ్లోనే చూసి బాగుంటుంది కావచ్చు ట్రై చేద్దామని చెప్పి నేను చేశాను. స్టార్టింగ్ చాలా బాగా వచ్చింది. ఇప్పటికీ ఒక 2 టైమ్స్ చేశాను. చాలాసార్లు 2 టైమ్స్ చేశాను గైస్. చాలా బాగా వచ్చింది, టేస్ట్ మంచిగా వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నాను. సో ఇలా అన్ని స్ప్రెడ్ చేసుకుందాము గైస్. ఇది సాసెస్ కాబట్టి పక్కా ఆఫ్రాన్ అయితే వేసుకుంటున్నాను, ఇది డ్రెస్ పైన పడుతుందని. సో ఆల్రెడీ నేను స్ప్రెడ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేనైతే చిల్లీస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. రైట్. సో ఇలా కొన్ని చిల్లీస్ అయితే ఇలా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా మంచిగా సన్నగా కట్ చేశాను గైస్ చిల్లీస్. నెక్స్ట్ ఇదైతే పన్నీర్. సో ఇదైతే కట్ చేసుకొని అయితే వేసేసుకుందాం. ఒకసారి అయితే ఈ పిజ్జా అయితే పక్కకు పెట్టేసుకొని కట్ చేసుకుందాము.
దీంట్లో అయితే ఇలా పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసుకొని మిగతాది వచ్చేసి ఇలా లోపలికి అయితే పెట్టేసుకున్నాను. పక్కకు పెట్టుకుందాము. సో దీన్ని వచ్చేసి ఇప్పుడు నేను పిజ్జా అయితే ఇలా గైస్ ఇప్పుడు ఈ పీలర్తో వచ్చేసి పన్నీర్ని అయితే తురుముతున్నాను. పన్నీర్ అయితే తురిమేశాను. సో ఇప్పుడు చీజ్ అయితే పెట్టుకుంటున్నాను. సో గైస్ చీజ్ స్లైసెస్ అయితే కొన్నాము మేము. సో ఈ స్లైసెస్ అయితే ఈ ప్యాకెట్ అయితే కట్ చేసుకొని ఈ స్లైసెస్ అయితే వేసుకుందాము. స్లైసెస్ అయితే ఇలా చిన్న కట్ చేసుకొని ఒక్కొక్క దానిపైన అయితే వేసేసుకుంటున్నాను. గైస్ చీజ్ కూడా వేసేసుకొని ఇప్పుడు బటర్ అయితే తురుముకుంటున్నాను. సో గైస్ బటర్ కూడా వేసేసుకొని ఇప్పుడైతే మనం దీన్ని కాల్చుకుందాం. సో గైస్ ప్యాన్ అయితే వేడి పెట్టుకొని దానిపైన అయితే కొంచెం అయితే ఆయిల్ వేసేసుకొని దానిపైన అయితే బ్రెడ్ పిజ్జా పెట్టేసుకోవాలి. 2 సైడ్ కాల్చుకోవాలి. సో నేనైతే ఆయిల్ అయితే వేసుకున్నాను. సో నెక్స్ట్ నేనైతే బ్రెడ్ పిజ్జాలో ఒక స్లైస్ తీసేసుకొని దీనిపైన అయితే వేసుకుంటున్నాను. సో ఇది ఒక సైడ్ కాల్చుతోటే ఇంకో సైడ్ కాలవాలి. సో గాయస్ సక్సెస్ఫుల్లీగా 6 అయితే కాల్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే చూడండి గైస్ ఇలా ఉంది. సో టేస్ట్ చేద్దాం ఒకటి. సో నేనైతే ఒకటి తీసుకున్నాను. సో ఇది టేస్ట్ చేసుకుంటున్నాను. గాయస్ ఈసారి కూడా సూపర్ వచ్చింది గైస్. ప్రతిసారి కంటే ఈసారి సూపర్ వచ్చింది గైస్. అసలు చాలా బాగుంది. సూపర్ గైస్. మీరు కూడా ట్రై చేయండి గైస్. ఇది చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేసి అది మంచిగా వస్తే నాకైతే కామెంట్ పెట్టండి గైస్. చాలా బాగా వచ్చింది గైస్ అసలు ఇది. మీరు ఇలా ట్రై చేయండి గైస్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.